పరోటా, రుమాలి రోటీ, తందూరి రోటీ, నాన్, సమోసా, మోమోస్, పిజ్జా, నూడిల్స్ ఇలా రెస్టారెంట్ మెన్యూలో సగం వంటకాలు మైదాతో చేసినవే ఉంటాయి. అయితే డాక్టర్లు మాత్రం మైదాను వైట్ పాయిజన్ అని పిలుస్తున్నారు. నిజంగానే మైదా పిండి ఆరోగ్యానికి హానికరమా? ఇప్పుడు తెలుసుకుందాం. మైదా గోధుమలతో తయారైనప్పటికీ తెల్లటి రంగులో చాలా మెత్తగా ఉంటుంది. అలా ఉండటానికి దానిలో బెంజోయిల్ పెరాక్సైడ్, అలోక్సాన్ వంటి రసాయనాలను కలుపుతారు. ఈ రెండు రసాయనాలు కూడా చాలా ప్రమాదకరమైనవి. బెంజోయిల్ పెరాక్సైడ్ ని ఎక్కువగా హెయిర్ డైలలో వాడుతూ ఉంటారు. దీంతో తయారు చేసిన పదార్థాలను తినడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అందుకే మైదాను తెల్లటి విషమని పిలుస్తారు. పౌష్టికాహార కోణం నుంచి చూసినా కూడా మైదా తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దీన్ని ప్రాసెస్ చేసి తయారు చేస్తారు కాబట్టి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటివి ఏవి దీనిలో ఉండవు. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండి ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మైదాతో చేసిన ఆహారాలు తినగానే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది రోగనిరోధక శక్తిపై ప్రత్యక్షంగానే ప్రభావం చూపిస్తుంది. మైదాను ఎక్కువగా తినడం వల్ల మెదడు ప్రభావితం అయ్యి ఆలోచించే సామర్థ్యం, అర్థం చేసుకునే శక్తి, జ్ఞాపక శక్తి తగ్గిపోతాయి. ఎముకలు బలహీనపడతాయి. మైదాతో మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా ఎంతో కొంత పీచు పదార్థం ఉండాలి. కానీ మైదాలో పీచు పదార్థం ఉండదు. కాబట్టి మైదా త్వరగా జీర్ణం కాదు. ఈ పిండిని గోడలకు పోస్టర్లను అంటించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే అందులోని జిగురు పోస్టర్లు గోడకు గట్టిగా అంటుకునేలా చేస్తుంది. మైదాతో చేసిన పదార్థాలను తిన్నప్పుడు కూడా అవి మన పేగులకు అలాగే అతుక్కపోతాయి. దాంతో వాటిలో క్రిములు ఉత్పత్తి ఇన్ఫెక్షన్లు కలగజేస్తాయి. అవి ముదిరితే క్యాన్సర్ లాంటి ప్రాణాంత వ్యాధులకు దారితీస్తాయి. మైదా పిండి వల్ల కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడతాయి. అంతేగాక మహిళల్లో బ్రెస్ట్ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అదేవిధంగా మైదాలో గ్లైకామిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మైదాను పూర్తిగా మానేయడమే మంచిది.